నందిగామ పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ది క్లెవర్ డెస్ట్ స్కూల్ లర్న్ గ్రో షైన్ నూతన విద్యా సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నాయకులు కాకతీయ విద్యా సంస్థల అధినేత కాప రవీంద్ర మరియు కాప స్ఫూర్తి పాఠశాల యాజమాన్యంతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా బోధన అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధనా విధానాలతో విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయడంలో ఇటువంటి విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. నందిగామ ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి కాకతీయ విద్యా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో ఈ విద్యా సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. वो किसका वो पीना को किसका ये फेंक ना को in home we didn't bring her here. Atta is here. Who came along with you? Auntie, where is auntie? I couldn't see her. Will you show me? అవసరం వర్క్గా తీసేస్తే ఎవరో అమ్మాయి మనకి that box we'll take from here. In that box there are lots of first class నమస్కారం అందరికీ. నా పేరు స్ఫూర్తి కాప, ఫౌండర్ ఆఫ్ ది క్లెవర్నెస్ స్కూల్. ఇవాళ 25 జూన్ ఇవాళ మన స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రీ స్కూల్ నుంచి 10th క్లాస్ దాకా అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంది.
ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూసినట్టయితే రెగ్యులర్ మొనోటనీ ఆఫ్ ఏ స్కూల్ని బ్రేక్ చేస్తూ పిల్లలు స్కూల్కి రావాలి అని అంటే ఎంతో ఉత్సాహంగా ఫస్ట్ బిల్డింగ్ చూడగానే వాళ్ళకి స్కూల్కి వచ్చామన్న ఆలోచన కాకుండా ఒక ప్లే ఏరియాకి లేకపోతే ఒక ఫన్ జోన్కి వచ్చామనేటటువంటి ఎంతూజియాసంతో రావాలన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత మా ఎడ్యుకేటర్స్ త్రూ అంటే మా టీచర్స్ త్రూ ఆ ప్రేమని ఆప్యాయతని ఫస్ట్ వాళ్ళకి అందించి రెగ్యులర్ టీచర్స్ లాగా పాఠాన్ని చెప్పకుండా వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళకున్న ఐడియాస్ని ఫస్ట్ తెలుసుకొని అక్కడి నుంచి పాఠం అనేది స్టార్ట్ చేయాలన్న ఒక ఉద్దేశం. అలానే మీరు చూసినట్టయితే క్లాసెస్ అన్నీ కూడా ప్రతి స్కూల్లోనూ ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా లాంగ్వేజెస్ ఎలా అయితే ఉంటాయో మనం కమ్యూనికేషన్ మీద పర్టికులర్గా పబ్లిక్ స్పీకింగ్ మీద మనం క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అది వారానికి ఒక క్లాస్ వచ్చినప్పటికీ ముందు పిల్లాడు అందరి ముందు నుంచొని ధైర్యంగా మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీని వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది ఇవాళ పబ్లిక్లోకి బయట ప్రపంచాన్ని ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి కావాల్సింది అది ఎంతో అవసరం అని మేము గమనించి మన స్కూల్లో ఇది ప్రారంభించడం జరిగింది. అలానే ప్రతి క్లాస్ రూమ్లోనూ మంచి వెంటిలేషన్, అలానే వాళ్ళకి తగ్గట్టు బెంచెస్ కానివ్వండి, క్వాలిఫైడ్ టీచర్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఇది నందిగామ ప్రాంత విద్యార్థులకి చాలా చేయూతని అందించాలి, చాలా మార్పును తీసుకురావాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మాకు జరిగినటువంటి ప్రతి అడ్మిషన్ కూడా కాకతీయ అపోలో విద్యా సంస్థల్లో నిలబెట్టుకున్నటువంటి ఆ పేరు మీద వచ్చిన ప్రతి అడ్మిషన్ని నేను నిలబెట్టుకోవడం నా బాధ్యత. ఆ వంతుగానే నేను ప్రయత్నిస్తాను. దాని తర్వాత పేరెంట్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో ఇక మిగతా అడ్మిషన్స్ అలా రావాలని అనుకున్నాం తప్ప మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి వేరే కార్పొరేట్ స్కూల్స్తో మాకు పోటీ లేదు. నిన్నటి మాతో మాకు పోటీ. అలానే క్లవర్ నెస్ట్ అనేది మీ అందరి ముందు మీ విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం మా అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.